ఓం శ్రీమాత్రే నమః. ఈసారి కోటి స్వామివారి వ్రతం ఎప్పుడు వచ్చింది, దీని ప్రాముఖ్యత ఏమిటి, పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం శతకోటి దరిద్రాలను పోగొట్టేది కోటి సోమవార వ్రతం. ఈ సందర్భంగా ఈ ఏడాది కోటి సోమవార వ్రతం ఎప్పుడు వచ్చింది, దీని విశిష్ట ఏమిటి, ఈ వ్రతం ఆచరించడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ నెలలో శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఈ నెలలో మాత్రమే కోటి సోమవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంతకీ కోటి సోమవారం అంటే ఏమిటి, ఈ సోమవారం రోజున ఏం చేయాలి, ఎవరిని ఆధారించాలి, ఈ పవిత్రమైన రోజున ఏం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయో ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోటి సోమవారం అంటే ఏమిటి? వ్యాసుడు రచించిన స్కంద పురాణంలో కార్తీక మాసం సప్తమి తిథి శ్రవణ నక్షత్రం కలిగి వస్తే దానిని కోటి సోమవారం అంటారు. శివకేశవులు అత్యంత ప్రీతికరమైనది కార్తీక మాసం. అందులోనూ కార్తీక సోమవారం అంటే ఆధ్యాత్మికపరంగా ఈ రోజు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ కోటి సోమవారం అనేది సోమవారం నాడే రావాలని నిబంధన లేదు. అరుదుగా కోటి సోమవారం కార్తీక సోమవారం కలిసి వస్తే అద్భుతమైన విశేషాన్ని పండితులు చెప్తున్నారు. కోటి సోమవార వ్రతం ఎప్పుడు అంటే శాస్త్రాల ప్రకారం కార్తీక మాసంలో వచ్చే సోమవారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పర్వదినాన శివయ్యకు విశేష పూజలు నిర్వహిస్తారు. అయితే కోటి సోమవారం రోజున చేసే స్నానం, దాన ధర్మాలు, ఉపవాస దీక్ష చేయడం వల్ల కోటి రెట్లు అధిక ఫలం ఉంటుందని చాలా మంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కార్తీక శుద్ధ శ్రవణ నక్షత్రం అనేది అక్టోబర్ 29 బుధవారం సాయంత్రం 5:29 నుంచి 30వ తారీఖు 6:33 వరకు ఉంటుంది. సోమవార వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెప్తున్నారు. పూజా విధానం. శివకేశవులు ఎంతగానో ఇష్టమైన కోటి సోమవారం రోజున ఉదయం సాయంత్రం శివయ్యను పూజించాలి. ఈ పవిత్ర రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి. నిద్ర లేచిన అనంతరం ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ముఖ్యంగా ప్రవహించే నదిలో చేయాలి. ఎందుకంటే ఈ నెలలో శ్రీహరినాథులు చెరువులో నివసిస్తారని చెబుతారు. అందుకే ఈ మాసంలో నదీ స్నానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఉపవాస దీక్ష. కార్తీక మాసంలో సోమవారం, ఏకాదశి, కార్తీక పౌర్ణమి వంటి విశేషమైన రోజులలో ఉపవాస దీక్షను ఆచరిస్తారు. అదే విధముగా కోటి సోమవార వ్రతం రోజున ఉపవాసం ఆచరించడం వల్ల శివకేశవులు ఆశీస్సులు లభిస్తాయి. అదేవిధంగా కోటి సోమవారం సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే సంపద, శ్రేయస్సు పెరుగుతాయని పురాణాలలో పేర్కొనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.